టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న చంద్రబాబు, నారా లోకేష్, నారా భువనేశ్వరి ప్రత్యేక విమానంలో ప్రయాణం కొనసాగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. నారా చంద్రబాబు నాయుడు క్రితమే హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా ఆయన ఢిల్లీ బయలుదేరారు. సో ఈ రోజు సాయంత్రం మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వం లాంఛనంగా ఏర్పాటు కాబోతుంది. ఈ రోజు దానికి సంబంధించిన కేబినెట్ బస్సులు కూడా పూర్తి అయ్యాయి. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ లోకి బస్సు ఖరారైంది. అదేవిధంగా మరొక చంద్రశేఖర్ ఆయన టీడీపీ నుంచి ఆయన ఇద్దరికి టీడీపీ నుంచి బస్సులు ఖరారు కావడంతో చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వారికి ఫోన్ చేసి కూడా శుభాకాంక్షలు తెలిపారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. సో మరోపక్క ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. 16 స్థానాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రాలో. సో మరోపక్క ఆంధ్రాలో ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తారీఖు ఏర్పాటు చేసినట్టు, సో ముఖ్యమంత్రిగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు కాబట్టి సో ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత రేపు ఢిల్లీలోనే ఉంటారు. రేపు ఢిల్లీలో ఉండి ముఖ్య నాయకులకు ఆయన ఆహ్వానించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులను ఆయన ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఢిల్లీకి చేరుకుంటారు.